హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ ఏంటంటే ఇవన్నీ క్లీన్ చేద్దామనేసి ఈరోజు వర్క్ పెట్టుకున్నానమాట. వరలక్ష్మి వ్రతం నేను 4th ఫ్రైడే చేసుకుంటానని చెప్పాను కదండి. నాకైతే వరలక్ష్మి వ్రతం రోజు కుదరలేదనేసి 3rd ఫ్రైడే చేయకూడదు అన్నారు. సరే 4th ఫ్రైడే అయితే చేసుకుందామనేసి ఈరోజు అయితే వర్క్ స్టార్ట్ చేశానండి. బూజులు అవంటే ఎప్పటికప్పుడు దులుపుతుంటానండి. అంటే కార్నర్స్ అది చీపురుతోటి అలాగా. ఇలా డీప్ క్లీనింగ్ అంటే మాత్రం కొంచెం పండగలప్పుడు, మనకి గణేష్ చతుర్థి, ఇలా వరలక్ష్మి వ్రతం, ఇలా సెలబ్రేషన్స్ అప్పుడు అంటే డీప్ క్లీనింగ్ చేస్తాను. కర్టన్స్ అవి కూడా మంత్లీ వన్స్ చేంజ్ చేస్తానండి. సరే ఈరోజైతే చేంజ్ చేసేస్తున్నాను. సోఫా కవర్స్, కర్టన్స్, దివాన్ సెట్స్ మొత్తం అన్నీ అయితే 1 by 1 మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం బూజు అంతా కుట్టుకున్నాం అనుకోండి, తర్వాత అవంతా ఇవి ఫర్నిచర్ మీద అది పడకుండా ఉంటుందన్నమాట. అందుకే ముందైతే చేంజ్ చేయను. ఆ తర్వాత ఇవి మొత్తం ఇదలు కొట్టేసిన తర్వాత అయితే చేంజ్ చేసేసుకుంటాను శుభ్రంగా. ఆ తర్వాత చీపుర అది తీసుకొని మనకి దివాన్ కాట్, సోఫా మధ్యలో కూడా డస్ట్ బూజు అలా ఉంటుందండి. అది కూడా మొత్తం శుభ్రంగా అయితే ఆ సోఫాలు అవన్నీ కొంచెం డస్ట్ పట్టి ఉంటాయన్నమాట. అవంతా క్లీన్ చేసుకొని తర్వాత బ్యాక్ సైడ్ కూడా సోఫాస్కి కింద కూడా అండి బూజు పడుతుందన్నమాట. మనకి అది తెలియదు అనమాట. మనం ఎప్పుడైనా సోఫా కింద పడుకున్నప్పుడు సోఫా కింద చూస్తే ఉంటుంది ఆ దివాన్ సెట్స్ కింద. ఒక్కసారి మనం చీపురుతోటి బ్యాక్ సైడ్ మొత్తం ఆ వాల్ని, సోఫాస్కి మొత్తం అంతా ఒకసారి చీపురుతో కొట్టేశామంటే ఆ బూజు అనేది పోతుందన్నమాట. లేదు మనం ఇలా పైనే చూడకుండా చేసామంటే అది ఫ్యాన్ వేసినప్పుడు గాలికి అలాగా తిరుగుతూ ఉంటాయన్నమాట. బూజు మొన్నే కుట్టాం కదా, ఎక్కడి నుంచి వచ్చిందంటే వీటి కింద ఉంటుందండి. అదే మనకి ఆ ఊడేసేదను చిమ్మినప్పుడు ఫ్యాన్ గాలికి అలా వస్తుందన్నమాట. మొత్తం అయితే ఇలా చిమ్మేసుకొని గట్టిగా తడిగుడ్డ అది పెట్టేసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నామండి. మనం డస్ట్ అది పట్టిందనుకోండి సోఫాస్కి అలాగా, బాగా ఒక గట్టి దుప్పటి ఉంటుంది కదా, వాటర్లో పెట్టి గట్టిగా అది ముంచేసి పిండండి. వాటర్ లేకుండా గట్టిగా పిండేసి బాగా సోఫాస్ని కానీ, దివాన్ సెట్స్ కానీ, పరుపులు కానీ ఏవైనా సరే గట్టిగా కొట్టండి. మీ బలం ఉపయోగించి మీరు ఎవరి మీదైతే మీకు కొట్టాలి అని ఎవరికి ఉండదు, కానీ ఏదైనా ఒక పనినో దేన్నో ఒక దాన్ని మనసులో పెట్టేసుకొని అలా గట్టిగా కొట్టండి. ఆ దుమ్ము అనేది మనకి ఎలర్జీ ఉన్న వాళ్ళకు కూడా ఈ తడి క్లాత్తో కొట్టడం వలన ఏంటంటే ఆ డస్ట్ లెగవకుండా ఉంటుంది. మొత్తం సోఫాస్కి ఉన్న డస్ట్ కూడా పోతుందన్నమాట. ఇది మ్యాటీ క్లాత్ అండి. ఇక్కడే నేను వరలక్ష్మి అమ్మవారిని పెట్టాలనుకుంటున్నాను. నేను ఏంటంటే లోపల ఉంటుందన్నమాట, మాకు బెడ్రూమ్ లోపల ఒక రూమ్ని నేను దేవుడిగా చేసుకున్నాను. అక్కడికి అన్ని బెడ్రూమ్లోంచి అన్నీ ఎందుకులే అందరూ అనేసి ఎప్పుడు మామూలు హాల్లోనే పెట్టుకుంటానండి. బెడ్రూమ్లో అయితే ఒక్కొక్కసారి ఏంటంటే బెడ్రూమ్లోనే పెట్టేసుకుంటాను. ఈసారి అయితే హాల్లో పెట్టేసుకుందాం అనేసి ఇలా హాల్లో ఈ ప్లేస్లో అయితే మనకు కొంచెం బాగుంటుంది అనేసి ఇక్కడ పెడుతున్నానండి. ఎందుకంటే అటు ఎంట్రన్స్లో పెట్టామంటే మరీ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉంటుందన్నమాట. మనం పూజ అది చేసి ఐటమ్స్ ఇవన్నీ పెడతాం కదండి, ఆ గాలి కొట్టడం కానీ డోర్ ఓపెన్ చేసి అలా ఉంటుందనేసి సరే ఇక్కడ పెట్టేసి ఏసీ వేద్దాంలే, దీపారాధన అదంతా కొండెక్కకుండా కూడా ఉంటుంది అనేసి ఇలా ప్లాన్ చేసుకుంటున్నానండి. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చొని కాసేపు అమ్మవారిని చూడాలన్నా కూడా ఇలా హాల్లో పెడితే బాగుంటుంది. అదే మనం లోపల దేవుడి రూమ్లో పెట్టామనుకోండి, వచ్చిన వాళ్ళు వస్తారు, దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. కొంతసేపన్నా మనం ఇంత కష్టపడి అలంకరించిన అమ్మవారిని చూడాలన్నా కూడా చూడలేరు కదండి. ఎక్కువసేపు మనమే చూడాల్సి వస్తుందన్నమాట. అందుకే నేనైతే ఇదండి మన దేవుడి రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుందన్నమాట లోపల. సరే ఇక్కడైతే నిత్య దీపారాధన అది చేసేసుకొని అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకుందాము అనేసి అక్కడేనండి నేను ఫస్ట్ ఈ ఇంట్లో పాలు పొంగిచ్చింది కూడా.
అక్కడ దేవుణ్ణి పెట్టేసేసుకొని ఈశాన్యం మూలలో ఆగ్నేయం వైపు స్టవ్ పెట్టుకొని పాలు పొంగించుకున్నాను. ఇలా పారిజాతం పూలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. మనకి అష్టోత్తరాలకు కానీ అన్నిటికీ సరిపోతున్నాయి. దీపారాధన అది చేసుకొని ముత్తైదువుల కోసం జాకెట్ ముక్కలు నేను 21 మందిని పిలుద్దాం అనుకుంటున్నానండి. 21 బ్లౌజ్ పీసులు అయితే అంతకుముందు ఒక 11 తెచ్చుకున్నాను, మొన్న ఒక 8 తెచ్చుకున్నానండి. మిగతావి ట్యూబైటీ ముక్కలు అవైతే ఒక 5-10 ఉన్నాయండి నా దగ్గర. ఆ డిజైన్ పీసులు వచ్చిన వరకు అయితే పెడతాను. అంటే కొంతమంది కుదరకపోవచ్చు, రాకపోవచ్చు అన్నట్లుగా బ్యాంగిల్స్ అయితే 4 కట్టేసి పెడతానండి. అంటే ఒక్కొక్కరికి 4 వస్తాయన్నమాట. ఇది జవ్వాది అండి. అది వచ్చేసి మనకి ఇది ఇది ఉంటుంది కదండి, యజ్ఞోపవీతం, అది తాడు అంటారు కదా, దాన్ని అవి అనమాట. కర్పూరము అవన్నీ తీసుకొచ్చుకున్నానండి. అంటే అయిపోయినట్లు తెచ్చుకున్నానమాట. ఆల్రెడీ ఆయిల్ ఇవన్నీ అయితే మొన్న సరుకుల్లో తీసుకొచ్చుకున్నానండి. అన్నీ బ్యాంగిల్స్ అంతకుముందు తెచ్చిపెట్టుకున్నాను కదా, కొంచెం బ్యాంగిల్స్, అమ్మవారి ప్రతిమ, ఇవన్నీ అవి కూడా మొత్తం అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఇలా దారం తీసుకొని 4 బ్యాంగిల్స్ కట్టి పెట్టుకున్నామనుకోండి, మనకి రేపు ప్యాకింగ్లో వేసేప్పుడు ఈజీగా ఉంటుంది. వాళ్ళకు కూడా అన్నీ అటు ఇటు పడి బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. వేసుకునే వాళ్ళకి బ్రేక్ అయినా ఇవ్వకూడదండి, చూసి జాగ్రత్తగా కట్టివ్వండి. తోటకూర పప్పు, బెండకాయ ఏపుడండి. తోటకూర పప్పు అయితే నిన్న నైట్ చేశాను, బెండకాయ ఏపుడు ఇప్పుడు చేశానండి. వడియాలు. ఇలా ఎప్పుడైనా హెవీ వర్క్ ఉందనుకోండి, నేను ముందు రోజే కొంచెం వంట చేసి పెట్టుకుంటాను. లేదు అంటే ఫస్ట్ వంట ఏదైనా సింపుల్గా ముగిచ్చేస్తానన్నమాట. ఎందుకంటే మనకి పనుల్లో పడి టైం అనేది తెలియదండి.